హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎంసీ ఫ్యాక్ట్స్. మహాభారతం ఎపిసోడ్ 21 ముందు భాగంలో ద్రౌపది పునర్జన్మ, అలాగే ద్రౌపది పాండవుల వివాహం గురించి తెలుసుకున్నాం. ఆ తర్వాత జరిగిన మరికొన్ని ఆసక్తికరమైన సంఘటనలను ఈ వీడియోలో చర్చించుకుందాం. అయితే దుర్యోధనుడు తన గూఢచారుల ద్వారా పాండవులు ఇంకా బ్రతికే ఉన్నారని తెలుసుకున్నాడు. ఆ మాట తెలుసుకోగానే దుర్యోధనుడు హడిలిపోయాడు. ఇన్ని రోజులు లక్క ఇంటిలో చనిపోయింది పాండవులు కాదు, తన స్నేహితుడైన పురోచనుడు అని తెలుసుకొని తెగ బాధపడ్డాడు. అది కాక ఆ రోజు కర్ణుణ్ణి ఓడించింది అర్జునుడు, శల్యుడిని ఓడించింది భీమసేనుడు, అలాగే అందమైన ద్రౌపదీ దేవిని దక్కించుకున్నది పాండవులు. ఇంకా ద్రుపద రాజ్యంతో బంధుత్వం ఏర్పరచుకున్నారు. అక్కడే యాదవులు కూడా పాండవులకు మిత్రులయ్యారు. ఇంతమంది తోడయ్యాక, ఇంత బలం పాండవులకు అందాక దుర్యోధనుడి కడుపు మండకుండా ఎలా ఉంటుంది? వెంటనే దుర్యోధనుడు తన కపట రాజులను అనగా శకుని, కర్ణుడు, దుశ్శాసనులను వెంటబెట్టుకుని రహస్యంగా ఓ గదిలో చేర్చబెట్టాడు. ఇలా ఏ అడ్డదిడ్డమైన పనులు చేయాలన్నా దుర్యోధనుడు ఈ ముగ్గురినే పిలిచేవాడు. ఇక దానివల్లే ఈ గ్యాంగ్ అంతా మహాభారతంలోనే దుష్ట చతుష్టులుగా పేరు పొందారు. దుష్ట చతుష్టయం అంటే భారతం మొత్తంలోనే నీచమైన కుట్రలు, కపట ఆలోచనలు చేసేవారు అని. మరి వ్యాసుడు ఎవరిని దుష్ట కపటులు అన్నాడు అని అడిగితే దుర్యోధనుడు, కర్ణుడు, శకుని, దుశ్శాసనుడు. ఇక్కడ కర్ణుడు అంటే కొందరు ఒప్పుకోరేమో కానీ కర్ణుడే ఈ మాటను కృష్ణుడి ముందు ఒప్పుకున్నాడు. వ్యాసుడు కూడా భారతంలో స్పష్టంగా కర్ణుడు కూడా దుష్ట చతుష్టలలో ఒకడని వివరించాడు. అలా దుర్యోధనుడు తన కపట వ్యూహ వీరులను వెంటబెట్టుకుని తన చర్చను మొదలు పెట్టాడు. అయ్యో, పాండవులు బ్రతికే ఉన్నారే, తోడుగా కృష్ణ బలరాములు, ద్రుపదుడు, దృష్టద్యుమ్నుడు, ఇంకా పాండవుల బంధువులైన శల్యుడు, శిశుపాలుడితో కలిపి ఎందరో వీరులు వారికి తోడుగా ఉన్నారు. ఇంకా మన అన్నం తింటూనే మన మీదే విషం కక్కడానికి విదురుడు ఉన్నాడు. భీష్మ ద్రోణులను కూడా నమ్మలేము. ఇప్పుడేం చేద్దాం? మళ్ళీ పాండవులపై కుట్ర పన్ని ఇంకో లక్క ఇంటిని నిర్మిద్దామా అని అన్నాడు దుర్యోధనుడు. ఆ మాటకి కర్ణుడు సమాధానమిస్తూ, మహారాజా దుర్యోధన, ఇంకా ఈ లక్కలు నక్కతోకలు పనిచేస్తాయా? ఎన్ని మార్లు ప్రయత్నించినా ఆ పాండవులు చావలేదంటే నీకింకా అర్థం కావట్లేదా? వారిపై కుట్ర పన్నడం అంత సులభం కాదని. ఇక ఇదంతా కాదు, నీవు యుద్ధాన్ని ప్రకటించు, కౌరవులో పాండవులో తేల్చిపోవాలి అని అన్నాడు. దాంతో దుర్యోధనుడు, లేదు కర్ణ, అర్జునుడిని అణచటానికి నీవు ఉన్నా భీముడిని ఎవరు ఆపగలరు? తోడుగా కృష్ణ బలరాములు ఇంకా పాంచాల యోధులు కూడా ఉన్నారు. వారి ముందు మనం నిలబడలేము అని అన్నాడు. ఆ రకంగా దుర్యోధనుడి చర్చ కొనసాగగా ఈ లోపు విదురుడు కూడా ద్రౌపది పాండవుల వివాహ విశేషాలు తన భటుల ద్వారా తెలుసుకున్నాడు. దాంతో విదురుడు టక్కున ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్లి, మహారాజా, పాండవులను నీవే చంపావని జనాలు అనుకున్నారు, కానీ వారు బ్రతికే ఉన్నారని విన్నాను. దీంతో ప్రజలు నీ మీద ఉన్న అనుమానాన్ని తుడిపి వేసుకొని ఉంటారు. ప్రస్తుతానికైతే పాండవులు ద్రౌపదీదేవిని వివాహమాడారు. ఇదే మంచి సమయం. మీ పరువు నిలబడాలంటే పాండవులు ఇక్కడికి రావాలి అని చెప్పాడు. దానికి ధృతరాష్ట్రుడు కూడా సరే అని అంగీకరించాడు. ఆ తర్వాత చీకటి పడగా రహస్యంగా దుష్టచతుష్టులైన దుర్యోధన, కర్ణ, శకుని, దుశ్శాసనులు వచ్చి ధృతరాష్ట్రుడి ముందు నించున్నారు. దుర్యోధనుడు మాట్లాడుతూ, మహారాజా, ఎప్పుడు చూసినా ఈ విదురుడు మీ వెనకే ఉంటున్నాడు. అడ్డమైన సలహాలతో మిమ్మల్ని తప్పుదారిన పట్టిస్తున్నాడు. మనవాడే అంటూ నటిస్తూనే పాండవులపైన మమకారం చూపుతున్నాడు. నానా కష్టాలు పడి విదురుడు లేని సమయమును చూసుకొని మరీ ఇక్కడికి వచ్చాము. కానీ మహారాజా, పాండవులు ప్రాణాలతో ఉంటే నేను బ్రతకలేను. మీరే ఏదైనా ఉపాయం చూడండి. ఏం చేద్దామో చెప్పండి. నేరుగా యుద్ధం చేద్దామా? లక్కదహనము లాంటి కుట్రలు పన్నుదామా? లేక పాండవులలోనే అన్నాతమ్ముల మధ్య చిచ్చురేపుదామా అని అన్నాడు. దానికి ధృతరాష్ట్రుడు, పుత్ర దుర్యోధన, నేను కూడా నీలాగే ఆలోచించాను. నాకేమీ పాండవులపై ఇష్టం లేదు. వారు చనిపోయారని ఏడ్చినట్టు నటించానే గాని నేనేమీ బాధపడలేదు. కానీ ఇప్పుడు బ్రతికి బయటపడ్డారనగానే నేను ఎంతో బాధకు గురయ్యాను. కాకపోతే నేను నీలాగా బయట పడను దుర్యోధన అని చెప్పాడు. దానికి దుర్యోధనుడు, సరే తండ్రి, రేపే సభ ఏర్పాటు చేయండి. నేను పాండవులపై యుద్ధాన్ని ప్రకటిస్తాను. దాని మీద భీష్మ ద్రోణులు ఏమని చెబుతారో చూద్దాం. వారి సమాధానం బట్టి వారు ఎవరి పక్షాన ఉన్నారో తెలుస్తుంది అని అన్నాడు. సరేనని ధృతరాష్ట్రుడు మరుసటి రోజున ఓ సభ ఏర్పాటు చేశాడు. దుర్యోధనుడు మాట్లాడుతూ, పాండవులు బతికి బయటపడ్డారని విన్నాను. వారికి నాకు ఏమాత్రం పడదు. వారు నాకు శత్రువులు. కాబట్టి నేను వారిపై యుద్ధానికి వెళుతున్నాను. నాతో ఎవరొస్తారో చెప్పండి అని అన్నాడు. ఆ మాటతో భీష్ముడు లేచి, మహారాజా, పాండవులు, కౌరవులు ఇద్దరు నా పుత్ర సమానులు.
వారిలో ఎవరికి కీడు జరిగినా నేను సహించలేను. అందులోనూ పాండవులు ధర్మాత్ములు. ఇప్పటికే ఈ దుర్యోధనుడి వల్ల పాండవులు ఎన్నో కష్టాలు పడుతున్నారు. ఇప్పటికైనా వారి రాజ్యం వారికిచ్చేయి, అదే ధర్మం అని చెప్పాడు. అప్పుడే ద్రోణాచార్యుడు లేచి, అవును, భీష్ముడు చెప్పిందే నిజం. నా శిష్యుడు అర్జునుడి పరాక్రమం ముందు మీరెవరూ నిలవలేరు. నాకు సమానుడైన ద్రుపదుడినే ఓడించిన యోధుడతడు అని చెప్పాడు. దాంతో కర్ణుడు పళ్ళు పటపట కొరుకుతూ, ఎవరయ్యా ఈ బ్రాహ్మణుణ్ణి రాజ్యంలో పెట్టుకున్నది? ఈ ముసలోడు అసలు మన పక్షమేనా? వీడిని నమ్ముకుంటే మనకే నష్టం. గురువు అన్నాక మంచి చెప్పక మనల్ని తక్కువ చేస్తాడా అని ఆగ్రహించాడు. దాంతో ద్రోణుడు కూడా క్రోధించి, కర్ణ, అర్జునుడంటే సామాన్య వీరుడు అనుకుంటున్నావా? అయినా అర్జునుడి దాకా ఎందుకులే, ముసలోడు అంటున్నావు కదా, రా, ఈ ముసలోడితోనే తలబడి నిలబడు, చూద్దాం అని అన్నాడు. టక్కున విదురుడు లేచి, ప్రశాంతం వహించండి అంటూ రాజు వైపు మరలి, మహారాజా, పెద్దలు భీష్మద్రోణులు చెప్పినదే ధర్మం. అనవసరంగా పుత్ర ప్రేమతో మానసికంగా కూడా అంధునిగా మారకండి. ఈ దుర్యోధనుడి ప్రేమలో నమ్మకం లేదు. కౌరవుల కన్నా పాండవులే నీపై ఎక్కువ అభిమానాన్ని చూపిస్తారు. కాబట్టి వెంటనే వారిని రప్పించి వారి రాజ్యం వారికి ఇవ్వు అని అన్నాడు. ఆ మాటతో ధృతరాష్ట్రుడు, విదురా, నీ మాట నేను కాదంటానా? ఎవరో ఎందుకు, నీవే వెళ్ళి మరి స్వయాన్న పాండవులను తీసుకురా అని అన్నాడు. దాంతో విదురుడు ద్రుపదరాజు సభలోకి చేరి జరిగినదంతా చెప్పాడు. అది విన్న ద్రుపదుడు, ఇప్పుడు పాండవులను తీసుకువెళ్తామంటే మేము ఒప్పుకోము. ఇప్పటికే వారి మీద ఎన్నో కుట్రలు చేశారు అని అన్నాడు. దాంతో పక్కనే ఉన్న శ్రీకృష్ణుడు, మహారాజా, ఈ విదురుడు ఇక్కడికి రావటమే మనకి శుభసూచన. ఈ విదురుని తెలివి ధర్మం వల్ల పాండవుల మీద ఈగ కూడా వాలదు. వారిని రక్షించడానికి ఇతడొక్కడు చాలు. కాబట్టి మీరు పాండవులను తిరిగి పంపించండి అని అన్నాడు. సాక్షాత్తు శ్రీకృష్ణుడే చెప్పడంతో ధర్మరాజు మాట్లాడుతూ, మహారాజా, ధృతరాష్ట్రుడు, భీష్ముడు, ద్రోణుడు, విదురుడు వీరంతా నాకు గురువులు. ఇక మీరు నా మామ కాబట్టి మీరు కూడా నా గురువులే. ఇంకా ఇక్కడ కూర్చున్నది జగద్గురు శ్రీకృష్ణ పరమాత్ముడు. ఆయనే మాకు అండగా ఉండగా మాకు అంతా మంచే జరుగుతుంది అని అన్నాడు. ఇక్కడ ధర్మరాజు ఉపయోగించిన గురు అనే శబ్దానికి అర్థం తండ్రి అని కూడా వస్తుంది. అది కాక భారతం మొత్తంలోనే శ్రీకృష్ణుడిని మొట్టమొదటిగా జగద్గురు అని పిలిచింది ధర్మరాజుయే. కృష్ణుడు ఏ మాయాలీలలు ప్రదర్శించక ముందే ధర్మరాజు అతడే పరమాత్ముడని గుర్తించాడు. అప్పటి నుండి అందరూ కృష్ణుడిని జగద్గురు అని పిలవటం మొదలెట్టారు. వ్యాసుడు కూడా ఆ రకంగానే గౌరవించేవాడు. ఇక్కడే అర్థమవుతోంది ధర్మరాజు గొప్పతనం ఏమిటో అని. ఇక ధర్మరాజు మాటకి ద్రుపదుడు కూడా అంగీకరించాడు. పాండవులు తిరిగి హస్తినాపురానికి వచ్చారు. ధృతరాష్ట్రుడు వారిని కౌగిలించుకుంటూ దొంగ ప్రేమను చూపించాడు. కౌరవులు కూడా అదే చేశారు. అన్నీ తెలిసిన పాండవులు వారు కూడా పై ఏమీ తెలియనట్టుగా నటించారు. ప్రస్తుతం మన రాజకీయ నాయకులు చేసేది కూడా ఇలానే ఉంది అనుకోండి. ఆ రకంగా పాండవులకు 5 సంవత్సరాలు ప్రశాంతంగా గడిచాయి. శ్రీకృష్ణుడు హస్తినాపురానికి వచ్చాడు. ధృతరాష్ట్రుడు మాట్లాడుతూ, ఓ కుమారుల్లారా, విదురుడు చెబుతుండగా విన్నాను, ఈ శ్రీకృష్ణుడు జగద్గురువు అని. అంతటి మహానుభావుడి సాక్షిగా మీ రాజ్యాలను పంచి పెడుతున్నాను చూడండి. ఈ హస్తినాపురం కౌరవులది, కాండవ ప్రస్థం పాండవులది. ఆ కాండవ ప్రస్థములోనే మీరు రాజ్యాన్ని కట్టుకోండి అంటూ చెప్పాడు. నిజానికి తాత ముత్తాతల దాకా సిరి సంపదలతో నింపబడిన రాజ్యమే హస్తినాపురం. కానీ కపట వ్యూహంతో ధృతరాష్ట్రుడు అది తన రాజ్యంగా ఉంచుకున్నాడు. కానీ కాండవ ప్రస్థంలో మాత్రం ఒక్క భవనం కూడా లేదు. గుంతలు, చెట్లు, పాములు వంటి వాటితో నిండిపోయిన ఓ దట్టమైన అడవి. ఇంతటి క్రూరత్వాన్ని ధృతరాష్ట్రుడు చూపినా సరే ధర్మరాజు కేవలం శ్రీకృష్ణుడి అండ కోరాడే తప్ప నాకు ఇది వద్దు అని అనలేదు. ఆ తర్వాత ధర్మరాజు కాండవ ప్రస్థాన్ని చూశాడు. కృష్ణ, నీ మీదే భారం వేశాను. అసలిక్కడ రాజ్యాన్ని ఎలా నిర్మించుకుంటాం అని అన్నాడు. దాంతో కృష్ణుడు ఇంద్రుడిని పిలిచాడు. కృష్ణుడి అంతర్యమేమిటో తెలుసుకున్న ఇంద్రుడు విశ్వకర్మని పిలిచాడు. ఇంద్రుడి ఆజ్ఞ మేరకు ఆ ప్రాంతంలో ఉన్న చెట్లు, కొండలు బాగుపరిచి అద్భుతమైన స్థల నిర్మాణాలు చేశాడు విశ్వకర్మ. 3 రోజుల్లోనే అద్భుతమైన భవనాలు, ఆకాశాన్ని తాకే విశాలమైన రాజ్యమును నిర్మించాడు. ఇంద్రుడు తయారు చేయించాడు కనుక ఆ కాండవ ప్రస్థం కాస్త
ఇంద్రప్రస్థంగా పేరు పొందింది. ఆ రకంగా కాండవ ప్రస్థంలో సగం భవనాలు నిర్మించబడగా మరో సగం అడవిగా మిగిలిపోయింది. చివరన ఉన్న కాండవ వనాన్ని వదిలేశారు. శ్రీకృష్ణుడు తన మాయా ప్రదర్శించగా పాండవులు వారికి తెలియకుండానే వారి గదిలో పడి ఉన్నారు. అమాయకులైన పాండవులు ఇంకా భవనాలు ఎలా నిర్మించుకోవాలి అనే ఆలోచనల్లోనే ఉన్నారు. కానీ కృష్ణ పరమాత్ముడు భవనమేమిటి, రాజ్యమే ఉంది కదా అన్నట్టు వారిని తన మహిమతో ఆశ్చర్య ఆనందాలు అందించాడు. చివరిగా శ్రీకృష్ణుడు పాండవులతో సెలవు తీసుకుంటూ, ఓ ధర్మరాజా, మీకు కొన్ని ధర్మబోధాలు చేయడానికి త్వరలో నారదముని ఇక్కడికి వస్తాడు. ఆయన ఇచ్చే ఉపదేశాలను పాటించండి అని చెప్పి ద్వారకకి వెళ్లిపోయాడు. అలా కృష్ణుడు వెళ్లిపోయిన వెంటనే నారదముని అక్కడికి ప్రత్యక్షమయ్యాడు. ఆ నారదుడు ఏం బోధించాడనేది తర్వాతి వీడియోలో తెలుసుకుందాం. సో చూసారు కదా, భాగవతం మహాభారతం వాల్యూమ్స్ కోసం కామెంట్ సెక్షన్ లో పిన్ చేయబడిన కామెంట్ యొక్క లింక్ ని చెక్ చేయండి. అలాగే మరో వీడియోతో కలుద్దాం. చివరిగా జై శ్రీకృష్ణ.